ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గంగాధర శాస్త్రి గారు క్రీస్తుని గురించి ఆయన ప్రసంగాల్లోనూ ఆయన బోధనలలోనూ క్రీస్తుని గురించిన ప్రస్తావన చేస్తున్నారు. ఇంతకీ ఆయనకి క్రీస్తు కోసము ఏం తెలుసు, ఎంతవరకు తెలుసు అని మనం ఆలోచన చేస్తే క్రీస్తు కొరకు ఆయనకి తెలిసింది చాలా తక్కువ అని చెప్పాలి. క్రీస్తు గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. ప్రపంచంలో అత్యధికులు ఉన్న 3 మతాలు ఉన్నాయి మిత్రులారా. క్రిస్టియానిటీ, ఇస్లాం, హిందూయిజం. క్రిస్టియానిటీ వాళ్ళు నమ్మే గ్రంథం పేరేంటి? బైబిల్ ఎవరు రాశారు? జీసస్ క్రైస్ట్ కాదు. ఆయన వెళ్ళిపోయిన 200 సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళు ఆయన ఐడియాలజీని పురస్కరించుకుని రచించిన గ్రంథం బైబిల్. ఆ తర్వాత ఇస్లాం, ఖురాన్ ఎవరు రాశారు? మహమ్మద్ ప్రవక్త కాదు మిత్రులారా. ఆయన వెళ్ళిపోయిన 300 సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళ చేత ఈయన ఐడియాలజీని పురస్కరించుకుని రచించిన ఖురాన్. ఆయన ఏం ప్రకటించుకున్నాడు? దేవుని ప్రవక్తని అని ప్రకటించుకున్నాడు. కానీ భగవద్గీత అహమాత్మా గుడాకేశ సర్వభూతా శయస్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ సకల ప్రాణుల యందున్న ఆత్మను నేనే, వాని ఆది మధ్యాంతములను నేనే అని తను దైవంగా ప్రకటించుకున్న వాడి చేత బోధించబడి ప్రపంచానికి వ్యాప్తి చెందిన గీత తమ మానవ జీవన విధానాన్ని నిర్దేశించిన ప్రపంచంలో ఒకే ఒక గ్రంథం. ఈ పవిత్ర గ్రంథం ఆంతర్యం ఏమిటో గ్రహించండి మిత్రులారా. అలాంటి వాళ్ళ ఆవేదన అది. విన్నారు కదా, గంగాధర శాస్త్రి గారు క్రీస్తు గురించి మాట్లాడిన మాటలు. యేసుక్రీస్తు పుట్టి 200 సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులు బైబిల్ రాశారు, యేసుక్రీస్తు బైబిల్ రాయలేదు అని చెప్తున్నారు. ఇంతకీ ఈయనకి క్రీస్తు కోసం ఏం తెలుసు, బైబిల్ కోసం ఏం తెలుసు, బైబిల్ ఎప్పుడు రాయబడిందో ఈయనకి ఏం తెలుసు? బైబిల్లో పాత నిబంధన 39 పుస్తకాలు క్రీస్తు పుట్టక పూర్వమే రాయబడినవి. ఇక క్రీస్తు పుట్టిన తర్వాత క్రొత్త నిబంధన 27 పుస్తకాలు రాయబడినవి. క్రీస్తు పుట్టిన మొదటి 100 సంవత్సరాల లోపులోనే బైబిల్ రాయబడింది. ఆయన సమకాలికులు రాశారు, ఆయన శిష్యులు రాశారు, ఆయనతో పాటు ఉన్నవారు రాశారు. ఆయన క్రీస్తుతో పాటు సమకాలికులు ఆయనతో ఉంటూ, ఆయనతో జీవిస్తూ, ఆయనతో సహజీవనం చేసిన వారు క్రీస్తు గురించి ఈరోజు బైబిల్ రాయడం జరిగింది. అంతేగాని క్రీస్తు పుట్టి వెళ్ళిపోయిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత రాసిన పుస్తకం కాదు బైబిల్. బైబిల్ కొరకు వీరికి ఏం తెలుసు? బైబిల్ కొరకు వీరికి తెలిసినది ఎంత అంటే వీరికి ఏమీ తెలియదు, శూన్యమే అన్నట్టు మనకు అర్థమవుతుంది. వీరి ప్రసంగాలలో, వీరి బోధనలలో క్రీస్తుని గురించి వీరు ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు అంటే క్రీస్తుని చూసి వీరు చాలా భయపడుతున్నారు. ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని చూసి చాలా భయపడుతున్నారు. క్రీస్తు పేరు చెప్పనిదే వీరు ప్రసంగాలు ముగియడం లేదు. ప్రతి ఒక్క ప్రసంగంలోనూ ప్రతి ఒక్క బోధకుడు కూడా వీరిలో ఉపదేశం చేసేవాడు కావచ్చు, బోధకులు కావచ్చు, వీరి గురువులు కావచ్చు, వీరి జ్ఞానం వీరు బోధించుకుంటే మంచిది, వీరి మతాన్ని వీరు బోధించుకుంటే మంచిది. అంతేగాని ఆ బోధనలో క్రీస్తు ప్రస్తావన తెస్తున్నారు, క్రీస్తుని గురించిన మాటలు వీరు తెస్తున్నారంటే క్రీస్తును చూసి, క్రైస్తవ్యాన్ని చూసి వీరు చాలా భయపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. లేదంటే క్రీస్తు ప్రస్తావన వీరికి ఎందుకు? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు క్రీస్తు పుట్టిన 200 సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులు రాశారు, ఆయన ఐడియాలజీని బట్టి ఆయన శిష్యులు రాశారు అని ఈయన చెప్తున్నాడు. మరి ఈయన చెప్పిన ఈ గీత, భగవద్గీత ఏదైతే ఉందో అది ఎవరు రాశారు? చెప్పిన కృష్ణుడు రాశాడా, లేదంటే విన్న అర్జునుడు రాశాడా? చెప్పిన కృష్ణుడు రాయలేదు, విన్న అర్జునుడు కూడా రాయలేదు. ఋషుల కోరికపై శుద్ధుడు తాను సుఖమహర్షి ద్వారా విన్న భగవత కథను వారికి చెప్పినట్లుగా, దానిని వేదవ్యాసుడు గ్రంథస్థం చేసినట్లుగా ఈ కథ చెప్పబడింది. అంటే ఇది ఒక కథ, కథలో ఒక అంశము, ఒక భాగమే భగవద్గీత. వీరు బోధిస్తున్న ఈ భగవద్గీతలో వీరు ఏదో శ్లోకం పలికారు. ఆ శ్లోకం పలికి ఆ దేవుడే చెప్పగా రాశారు, దేవుడే చెప్పగా ఆ దేవుడే చెప్పాడు అంటున్నారు. కరెక్టే, దేవుడే చెప్పాడు అని అనుకుందాము. మరి రాసింది ఎవరు? దేవుడేమన్నా రాశాడా, లేదంటే విన్నాయన రాశాడా? చెప్పిన ఆయన రాయలేదు, విన్న ఆయన రాయలేదు. మరి మీరు చెప్తుందే చెప్పిన ఆయన రాయలేదు, మీరు చెప్తుందే విన్న ఆయన రాయలేదు. మరి మిగతా గ్రంథాలలో ఎవరో ఎప్పుడో రాశారని మీరు ఆ ప్రస్తావన మీరెందుకు తెస్తున్నారయ్యా గంగాధర శాస్త్రి గారు?
ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఆయన సమకాలికులు రాశారు, ఆ కాలంలో ఉన్నవారు రాశారు, ఆయనతో పాటు తిరిగిన వారు రాశారు. కానీ మీకులాగా చెప్పిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాయబడింది కాదు. చెప్పిన ఆయన కృష్ణుడు, విన్న ఆయన అర్జునుడు, వారిద్దరూ రాయలేదు. ఎప్పుడు ఒక వీరి కథనం ప్రకారము క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితము మా పుస్తకం రాయబడింది అని మీరు చెప్తున్నారు, మా గ్రంథం రాయబడింది అని చెప్తున్నారు. బాగానే ఉంది. మీరు రాసుకున్న ఆ గ్రంథము ఏ భాషలో రాయబడింది? ఈ వ్యాధవాసుడు ఏ భాషలో రాశాడు? మీరు చెప్తున్న ఆ భాషకి లిపి ఇప్పటికీ లేదు కదా. మీరు చెప్తున్న ఆ భాషకి లిపి ఇప్పటికీ లేదు. ప్రపంచ భాషలన్నీ మా సంస్కృతం నుంచే పుట్టుకొచ్చాయి, సంస్కృతం నుంచే ఈ భాషలన్నీ ఉద్భవించాయి అని మీరు చెప్తున్నారు. కానీ ప్రపంచ భాషలన్నిటికీ అక్షరాలు ఉన్నాయి, లిపి ఉంది. కానీ అక్షరాలు లేని భాష అంటూ ఏదైనా ఉందంటే గొప్పగా చెప్పుకున్న సంస్కృతానికే ఈరోజు అక్షరాలు లేవు. మీరు సంస్కృతం రాయాలంటే ఇతర భాషల దగ్గరికి వెళ్ళి అక్షరాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మీకు ఉంది. అంతేగాని మీరు ఇతర భాషల్ని మీరు తక్కువ చేయకండి. ఇతర భాషలు మనకంటే ముందున్నాయి. హిబ్రూ కానీ, గ్రీకు కానీ, అరమైక్ కానీ చాలా భాషలు మనకంటే ముందున్నాయి. వాటికి లిపి కూడా ఉంది. ఇక చెప్పాలంటే అశోకుడి కాలానికి ఆయన శిలాశాసనాలు చెక్కించడానికి దమ్మా లిపిని వాడాడు. ఆ తర్వాత ఇంకా గ్రీకు లిపిని వాడాడు. అంతేగాని మన దగ్గర అంటూ ఏది లిపి లేదు. మన భారతదేశంలో లిపి ఎప్పుడు డెవలప్ అయింది? 7వ శతాబ్ద కాలం నుంచి 10వ శతాబ్దం మధ్య కాలంలో కొంచెంగా డెవలప్ అయింది. దాన్నే కదా మీరు వాడుతున్నారు. దాన్ని మీరు మాడిఫై చేసుకుని ఆ భాషనే వాడుతున్నారు. అంతేగాని ఇతర దేశ భాషలు మన భాష నుంచి వచ్చాయి అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు మీ గ్రంథాన్ని బోధించుకోండి. మీ గ్రంథంలో ఉన్న మంచి ఏదో చెప్పుకోండి. అంతేగాని బైబిల్ మీరు కంపేర్ చేసుకోకండి. బైబిల్కి ఏ గ్రంథము పోటీ కాదు. బైబిల్తో ఏ గ్రంథము సరిచాటు కాదు. ముఖ్యంగా క్రీస్తు ప్రస్తావన లేకుండా మీ ప్రసంగాలు సాగట్లేదు. ఈ మధ్యన చాలా మంది క్రీస్తుకి చాలా మంది భయపడుతున్నారు. ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ లాంటి వాడైతే అసలు క్రీస్తు పేరు ఎత్తితేనే వాడికి నిద్ర ఉండట్లేదు. వాడికి పంచెలు తడిచిపోతున్నాయి. రాధా మనోహర్ దాస్కి క్రీస్తు పేరు ఎత్తితేనే వాడికి పంచె తడిచిపోతుంది. అందుకనే క్రీస్తు పేరు మీద వాడు చాలా భయపడుతున్నాడు. ముఖ్యంగా బైబిల్ చూసి ఆ నల్లట్ట పుస్తకం చూస్తేనే వాడికి వణుకు పుట్టేస్తుంది. ఆ బైబిల్ చూడగానే వణుకు పుట్టేస్తుంది. అందుకనే బైబిల్ మీద ఎక్కువగా వాడు అసత్య ప్రసారం చేస్తున్నాడు. ఇంకా మరొక మాట చెప్తున్నాడు. ఇలా గంగాధర శాస్త్రి గారు మరొక మాట చెప్తున్నాడు. అది కూడా మనం విందాం. ఏమి ఐడియాలజీలు, ఏం మనుషులు వీళ్ళు! అందరినీ సమానంగా చూసే మనుషులున్న దేశం ఇది, దేవతలున్న దేశం ఇది, యోగులున్న దేశం ఇది, కర్మయోగులున్న దేశం ఇది. జీసస్ క్రైస్ట్ కూడా భారతదేశానికి, మీరు ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదవండి. జీవిత ప్రారంభంలో 15 సంవత్సరాల పాటు ఆయన 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. ఆయన మొన్న ఏదో రీసెర్చ్లో ఆయన కొంతమంది యోగుల్ని కేరళలో కూడా కలుసుకున్నట్టుగా ఎక్కడెక్కడో నేను విన్నాను, ఎక్కడో చదివాను నేను. అది హిమాలయ యోగుల్ని కలిశాడు. వాళ్ళ దగ్గర నుంచి క్రియాయోగా నేర్చుకున్నాడు ఆయన అంటారు. ఇప్పుడు జీసస్సే యోగి అయితే యోగులకే యోగం నేర్పిన దేశం కదా ఇది. నా దేశం ఎంత గొప్ప దేశం! ఇంతటి లెగసీ ఉండి దాని పట్ల ఏమాత్రం స్పృహ లేకుండా వాడిని అక్కడ అసెంబ్లీలో అక్కడ కూర్చోబెట్టి వాడి ముందు ప్రమాణ స్వీకారం చేయటం ఏంటి? విన్నారు కదా, యేసుక్రీస్తు ఇక్కడికి భారతదేశానికి వచ్చాడా? 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చి ఇక్కడ యోగా నేర్చుకున్నాడా? విద్యను నేర్చుకున్నాడా? ఒకడు అంటాడు యోగా నేర్చుకున్నాడు అంటాడు, ఇంకొకడు అంటాడు ఇక్కడికి వచ్చి ఋషుల దగ్గర ఆ విద్యను నేర్చుకున్నాడు అంటాడు, ఇంకొకడు వచ్చి హిమాలయాల్లోకి వచ్చి తపస్సు చేశాడు అంటాడు. ఇలా మీకు నచ్చినట్టు, ఎవడికి నచ్చినట్టు వాడు పుస్తకాలు రాసేసాడు. ఎప్పుడు పుట్టాడు యేసుక్రీస్తు? మొదటి 100 సంవత్సరాల్లో పుట్టాడు. ఒకవేళ ఆయన కోసం రాయాలంటే ఎవరు రాయాలి? ఆయన శిష్యులు రాయాలి, లేదంటే ఆయన సమకాలికులు రాయాలి. అంతేగాని ఎప్పుడో 20వ శతాబ్దంలో 200 సంవత్సరాల తర్వాత ఎవడో ఒకడు పుట్టుకొచ్చి నేను క్రీస్తు కోసం రాశాను, ఆయన భారతదేశం వచ్చాడు, ఇండియాకు వచ్చాడు, ఇక్కడ యోగా నేర్చుకున్నాడో, లేదంటే ఇక్కడ వైద్యం నేర్చుకున్నాడో, ఇక్కడ ఆసనాలు వేసాడని ఎవడైనా నోటికి వచ్చినట్టు వాడు రాసేస్తే అది ఎలా చెల్లుబాటు అవుతుంది? యేసుక్రీస్తు కోసం రాయాలంటే ఆయన సమకాలికులు అయి ఉండాలి. ఇంకా క్రీస్తు ఈ ప్రపంచానికి మార్గదర్శి అయి ఉన్నాడు. క్రీస్తే ప్రపంచానికి మార్గదర్శి. క్రీస్తు బోధనలే ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. క్రీస్తుని అత్యధికంగా
క్రీస్తుని ఫాలో అయ్యేవారు అత్యధికంగా ఉన్నారు. ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో క్రైస్తవులు ఉన్నారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే క్రిస్టియన్స్ 31% ఉన్నారు. ఇక ఇస్లాం 24.9%, ఇస్లాము 24.9% ఉన్నారు. ఇక నాస్తికులు 15.58% ఉన్నారు. నాస్తికులు అంటే నోటాతో సమానం నాస్తికులు. ఇక నోటా కంటే తక్కువ ఎవరున్నారో తెలుసా? 15.16% హిందూ మతం ఉంది, హిందువులు ఉన్నారు. నోటా కంటే తక్కువ హిందూ మతం ఉంటే వీరు వెళ్ళి అత్యధికంగా ఉన్న క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నారంటే ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఈ క్రైస్తవులందరూ మా దగ్గరికి వచ్చి నేర్చుకున్నాడు, క్రీస్తు మా దగ్గరికి వచ్చే బోధనలు నేర్చుకున్నాడు, మా దగ్గరికి వచ్చి యోగా నేర్చుకున్నాడు, మా దగ్గరికి వచ్చి ఆసనాలు వేశాడు, మా దగ్గరికి వచ్చి వైద్యం నేర్చుకున్నాడని ఎవడికి నచ్చినట్టు వాడు చెప్తున్నాడు. అది అందులో నిజముందా? అసలు మన దగ్గర ఏముందని నేర్చుకుంటారు? మన దగ్గర ఉన్న టెక్నాలజీ అంతా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే కదా. రోడ్లు కావచ్చు, రైల్వేస్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఇవి ఏది కావాల్సిన అంతా ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకున్నాం కదా. గుండు సూది దగ్గర నుంచి విమానం దాకా మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం కదా. మన దగ్గర నుంచి ఏదో టెక్నాలజీ ఆడు పట్టుకుపోయాడు, బ్రిటిష్ వాడు పట్టుకుపోయాడు అని చెప్తారు. లేదంటే బ్రిటిష్ వాడు పట్టుకు వెళ్ళకముందే మనం ఎందుకు తయారు చేయలేకపోయాము ఇవన్నీ? మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు. ప్రపంచ భాషలన్నీ మా భాష నుంచే పుట్టుకొచ్చాయని చెప్తున్నారు. మరి ప్రపంచ భాషలన్నిటికీ లిపి ఉంది, మన భాషకే ఎందుకు లిపి లేదు? మీరు పలుకుతున్న భాషకి ఇంతవరకు లిపి లేదు కదా. మీ భాషకు మీరు లిపి కూడా తయారు చేసుకోలేకపోయారు. ప్రపంచ భాషలన్నీ మీ భాష నుంచి పుట్టేశాయంటే ప్రపంచ దేశాలు నమ్ముతారా? ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు క్రీస్తుని గురించి మాట ప్రస్తావన చేయకుండా మీ బోధనలు మీరు చక్కగా చేసుకుంటే మంచిది. అంతేగాని క్రీస్తుని గురించి కానీ క్రైస్తవ్యం గురించి కానీ మీ ప్రస్తావన తెచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కౌంటర్లు ఇచ్చేస్తారు. కౌంటర్లు ఇస్తారు, మీరు దొరికిపోతారు. ముఖ్యంగా క్రైస్తవ్యం జోలికి రాకండి, క్రీస్తు జోలికి రాకండి. ఎందుకంటే క్రీస్తు అని కానీ క్రైస్తవ్యం కానీ ఆధారాలతో రుజువులతో కూడినది ఈ గ్రంథము. బైబిల్ గ్రంథము చాలా ఆధారాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి ప్రతి దానికి. మీకులా కథల పుస్తకం కాదు, కాకమ్మ కథలు చెప్పే పుస్తకం కాదు బైబిల్. కనుక మీరు బోధించే బోధనలో క్రీస్తుని గురించి క్రైస్తవ్యం గురించి తక్కువ చేసి మాట్లాడకండి. ఇంకా ఏదన్నా మీకు చెప్పాలనిపిస్తే గాంధీ గారిని ఫాలో అవ్వండి. గాంధీ గారు నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నాడు. ఎక్కడిది బోధనలు? గాంధీ గారు ఎక్కడ బోధనలు ఫాలో అవ్వారు? క్రీస్తు బోధనలే ఫాలో అవ్వారు. బైబిల్ చదివాడైనా. అంతేగాని క్రీస్తు బోధనలో మంచి ఉంటే తీసుకోండి, చెడుంటే మానేయండి. విశ్వసించకండి. మిమ్మల్ని ఎవడు బతిమాలుతున్నాడు? కనుక క్రీస్తు బోధన లేకుండా ఈరోజు చాలా మంది గురూజులు కావచ్చు, వీరి బోధనలో క్రీస్తుని జ్ఞాపకం చేసుకోకుండా వీరి బోధనలు సాగటం లేదు. క్రీస్తు లేకుండా వీరి బోధనలు ముగియట్లేదు అని మనం చెప్పొచ్చు.